4-5 మంత్స్ బ్రేక్ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చారు. అలా అన్ని సినిమాలు జరుగుతాయండి అది. ఆల్మోస్ట్ మంచి లాజిక్లు మీరు అడిగినవి. అంటే జనరల్గా మాకు అనిపించింది చెప్తాం. జనరల్గా మేము చూసినప్పుడు వాట్ నెక్స్ట్ అని చూస్తాం. అనుకున్నదే వచ్చింది అంటే బాగాలేదని లెక్క మాకు. మేము అనుకున్న దానికంటే బెటర్గా ఇదే వస్తుందేమో అనుకుంటాం. అది రాకంటే కొత్తగా వచ్చింది అనుకోండి బాగుందంటే లెక్క. బిగినింగ్లో అంటే స్టోరీ డిస్కషన్స్లో కూర్చునేవాళ్ళు, టెక్నీషియన్స్ అందరూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు కెమెరామెన్ కానీ, లేకపోతే డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, లేకపోతే టెక్నీషియన్స్ అందరూ ఎడిటర్ గారు ఇట్లా. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి సార్? ఎడిటర్కి మీకు కథ ఎప్పుడు చెప్తున్నారు? కథ ముందు చెప్తానంటారండి. నేనైతే నా సినిమాలకి నేను కథ వినను. వినరా? వద్దని చెప్తాను. నేను ఫస్ట్ ఆడిటోరియంగా నేను ఉంటానండి. ఫస్ట్ ఆడియన్స్గా నేను ఉంటాను. తీసింది చేస్తూ ఉంటాను. తీసింది దీని తర్వాత ఇది వస్తుందేమో అనుకుంటే అది రాలేదనుకోండి, మంచి దానికంటే కొత్తగా వస్తే బెటరు. లేకపోతే మేమేదో ఊహించుకుంటాం, మీరు చెప్పింది నేనేదో గ్రాండ్గా ఊహించుకుంటాను, అది రాకపోవచ్చు. అవును, బడ్జెట్ పరంగా కానీ ఆటల పరంగా కానీ